హలో స్టూడెంట్స్, ఈరోజు క్లాస్లో మనము రిజర్వ్ బ్యాంకు యొక్క విధులను గురించి తెలుసుకోబోతున్నాము. రిజర్వ్ బ్యాంకు మన భారతదేశ కేంద్ర బ్యాంకు. ఇది April 1, 1935న స్థాపించబడింది. ఆర్బీఐ యాక్ట్ 1934 ప్రకారం దీనిని స్థాపించడం జరిగింది. స్థాపించినప్పుడు దీని ఆఫీసు కలకత్తాలో ఉండేది. ప్రజెంట్ ముంబైలో ఉంది. అయితే ప్రపంచంలోని అన్ని దేశాల కేంద్ర బ్యాంకుల మాదిరిగానే భారతీయ రిజర్వ్ బ్యాంకు కూడా సాధారణ విధులనే కాకుండా దేశం యొక్క మారుతున్న అవసరాలకి తగినట్లు అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటుంది. ఈ రిజర్వ్ బ్యాంకు యొక్క ముఖ్యమైన లక్ష్యాలు ఏంటి అంటే, భారతదేశంలో ద్రవ్య జారీని నియంత్రణ చేయడం, అలాగే దేశం యొక్క విదేశీ మారక ద్రవ్య నిల్వలను ఉంచడం, దేశంలో ద్రవ్య స్థిరత్వాన్ని స్థాపించడం, అలాగే జాతీయ సాంఘిక ఆర్థిక విధానాలకు తగిన విధంగా పటిష్టమైన విత్త వ్యవస్థను అభివృద్ధి పరచడం లాంటి లక్ష్యాలతో ఆర్బీఐ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అయితే ఈ లక్ష్యాలే కాకుండా ఆర్బీఐకి ముఖ్యమైన విధులు కూడా ఉన్నాయి. ఆల్రెడీ మనము కేంద్ర బ్యాంకు యొక్క సెంట్రల్ బ్యాంకు యొక్క విధులను గురించి తెలుసుకున్నాము. మరి దానికి దీనికి ఏంటి డిఫరెన్స్, ఆర్బీఐ యొక్క ముఖ్యమైన విధులు ఏమిటి, అందులోని అంశాలు ఏమిటి అనేది ఈ క్లాస్లో చూద్దాము. ఆర్బీఐ యొక్క ముఖ్యమైన విధుల్లో మొదటి విధి వచ్చేసి, ఫస్ట్ ఫంక్షన్ వచ్చేసి కరెన్సీని జారీ చేయటం. సో నోట్లను జారీ చేసే గుత్తాధిపత్యం, ఈ అధికారం రిజర్వ్ బ్యాంకుకు మాత్రమే ఉంది. ₹1 నోటు మినహా మిగిలిన అన్ని విలువలకు చెందిన కాగితపు ద్రవ్యాన్ని ముద్రించే హక్కు రిజర్వ్ బ్యాంకుకు మాత్రమే ఇవ్వబడింది. సో ₹1 నోటు తప్పించి మిగిలిన అన్ని నోట్లను కూడా రిజర్వ్ బ్యాంకే ప్రింట్ చేసి జారీ చేస్తుంది. అయితే ఈ ₹1 నోటును మాత్రం, ₹1 నోట్లను మాత్రం భారత ప్రభుత్వానికి చెందిన ఆర్థిక మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఇష్యూ చేస్తుంది. ఈ ₹1 నోట్లు కూడా రిజర్వ్ బ్యాంక్ ద్వారానే సరఫరా చేయబడతాయి. అయితే నోట్ల జారీ పనిని నిర్వర్తించే ఒక ప్రత్యేక డిపార్ట్మెంట్ అనేది రిజర్వ్ బ్యాంకులో ఉంటుంది. దానినే మనం ఇష్యూయింగ్ డిపార్ట్మెంట్ అని అంటున్నాం. ఈ రిజర్వ్ బ్యాంకు నోట్ల జారీకి కనిష్ట నిల్వల పద్ధతిని అనుసరించడం అనేది జరుగుతుంది. 1957 సంవత్సరం నుండి ఇది ₹200 కోట్ల విలువ గల బంగారం, విదేశీ మారక ద్రవ్య రిజర్వులను కూడా నిర్వహిస్తూ వస్తుంది. ఈ మొత్తంలో కనీసం ₹115 కోట్ల నిల్వ బంగారం రూపంలో ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది మొదటి విధి, కరెన్సీని జారీ చేయటం. నెక్స్ట్ ముఖ్యమైన విధి వచ్చేసి ప్రభుత్వానికి బ్యాంకర్గా వ్యవహరించటం. రిజర్వ్ బ్యాంకు భారత ప్రభుత్వానికి బ్యాంకరుగా, అలాగే ప్రతినిధిగా మరియు సలహాదారుగా కూడా వ్యవహరిస్తుంది. అంటే ప్రభుత్వ డిపాజిట్లను సేకరించడం, వాటిని నిర్వహించడం, ప్రభుత్వం తరపున వసూళ్లు చేయడం, అలాగే ప్రభుత్వం తరపున చెల్లింపులు చేయడం, ప్రభుత్వం కొత్తగా రుణాలను సేకరించడానికి సహాయపడుతూ ప్రభుత్వ రుణాలను కూడా నిర్వహించడం జరుగుతుంది. అలాగే 91 రోజులకి, 182 రోజులు, 364 రోజుల వ్యవధి గల ట్రెజరీ బిల్స్ను కూడా ప్రభుత్వం కొరకు అమ్మడం అనేది చేస్తుంది. ఇంకా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు 3 నెలల కాలానికి మించకుండా అడ్వాన్స్లు కూడా అందిస్తుంది. పంచవర్ష ప్రణాళికల అమలుకై ప్రభుత్వానికి కావలసిన అభివృద్ధి విత్తాన్ని కూడా, మనీని కూడా సమకూరుస్తుంది. కేంద్ర ప్రభుత్వం తరపున విదేశీ మారక ద్రవ్య వ్యవహారాలను కూడా నిర్వహించడం, ఇలాంటి విధులన్నీ కూడా రిజర్వ్ బ్యాంకు ప్రభుత్వం తరపున చేయడం అనేది జరుగుతుంది. ఇది ఒక ముఖ్యమైన విధి, ప్రభుత్వానికి బ్యాంకరుగా వ్యవహరించడం అనేది. నెక్స్ట్ మరొక ముఖ్యమైన విధి ఏంటి అంటే, బ్యాంకర్లకు బ్యాంకుగా వ్యవహరించడం, బ్యాంకర్స్ బ్యాంక్ అని అంటాము. మరి ఏ విషయాలలో రిజర్వ్ బ్యాంకు బ్యాంకులకు బ్యాంకుగా వ్యవహరిస్తుంది అంటే, ప్రతి బ్యాంకు కూడా రిజర్వ్ బ్యాంకు వద్ద కొంత నగదు రిజర్వులను, క్యాష్ రిజర్వ్స్ను మెయింటైన్ చేయాల్సిన శాసనాత్మక బాధ్యతను కలిగి ఉంటాయి.
అత్యవసర పరిస్థితులు ఏర్పడ్డప్పుడు షెడ్యూల్ బ్యాంకులకు విత్త సహాయం అందించడం కోసం, బ్యాంకులకు అంతిమ రుణదాతగా వ్యవహరించడం కోసం ఈ రిజర్వులను రిజర్వ్ బ్యాంకు మెయింటైన్ చేస్తుంది. అలాగే బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949 సవరణ ప్రకారం అన్ని షెడ్యూల్ బ్యాంకులు తమ తమ డిపాజిట్లలో 3% కనీస క్యాష్ రిజర్వ్ని రిజర్వ్ బ్యాంకు వద్ద నిల్వగా ఉంచాలి. అవసరమైనప్పుడు ఈ నగదు నిష్పత్తిని 15% వరకు కూడా రిజర్వ్ బ్యాంకు పెంచవచ్చు. అలాగే అర్హత గల బిల్లులను డిస్కౌంట్ చేసుకోవడం ద్వారా ఆమోదిత సెక్యూరిటీల హామీగా రుణాలు, అడ్వాన్సులు మంజూరీ చేయడం ద్వారా రిజర్వ్ బ్యాంకు షెడ్యూల్ బ్యాంకులకు ఆర్థిక సహాయం కూడా అందిస్తుంది. నెక్స్ట్, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949 మరియు దీనికి చెందిన అనేక సవరణల ప్రకారం బ్యాంకింగ్ వ్యవస్థపై పర్యవేక్షణ, నియంత్రణ చేసే అధికారం రిజర్వ్ బ్యాంకుకు ఇవ్వడం అనేది జరిగింది. అయితే బ్యాంకులకు లైసెన్సులు జారీ చేయడం, బ్రాంచీల స్థాపనకు పర్మిషన్ ఇవ్వడం, బ్యాంకు ఆస్తుల ద్రవ్య బ్యాంకుల యొక్క పని, నిర్వహణ తీరు, సంయోగం, అమాల్గమేషన్, రీకన్స్ట్రక్షన్ మరియు పరిసమాప్తి, లిక్విడేషన్, బ్యాంకుల తనిఖీ, ఆడిట్ చేయడము, ఇట్లాంటివన్నీ కూడా నియంత్రణ చర్యలు రిజర్వ్ బ్యాంకుకు అప్పగించడం అనేది జరిగింది. రిజర్వ్ బ్యాంకు యొక్క మరొక ముఖ్యమైన ఫంక్షన్, విధి ఏంటి అంటే పరపతి నియంత్రణ, క్రెడిట్ కంట్రోల్, అంతర్గత ధరల స్థిరీకరణ, ఇంటర్నల్ ప్రైస్ స్టెబిలిటీ అని అంటాం. అలాగే ఆర్థిక వృద్ధిని సాధించడానికి పరపతి నియంత్రణ బాధ్యతను కూడా రిజర్వ్ బ్యాంకు దేశానికి చెందిన కేంద్ర బ్యాంకుగా చేపట్టడం అనేది జరిగింది. ఈ విధిని నిర్వర్తించడం ద్వారా దేశంలో ధరల స్థిరత్వమును, ప్రైస్ స్టెబిలిటీని సాధించటానికి, అలాగే ద్రవ్యోల్బణం, ప్రతిద్రవ్యోల్బణం, ఇన్ఫ్లేషన్ అండ్ డీఫ్లేషన్ని అరికట్టడానికి రిజర్వ్ బ్యాంకు ప్రయత్నిస్తుంది. ఆర్థిక అభివృద్ధిని సాధించుటకు ధరలలో స్థిరత్వం అనేది అవసరం. అలాగే ఆర్థిక వ్యవస్థ యొక్క మారుతున్న అవసరాలకు అనుగుణంగా రిజర్వ్ బ్యాంకు ద్రవ్య సరఫరా నియంత్రణ కూడా చేస్తుంది. పరపతి నియంత్రణ సమర్థవంతంగా అమలు చేయడంలో దీనికోసమని వివిధ పరిమాణాత్మక మరియు గుణాత్మక పద్ధతులను కూడా రిజర్వ్ బ్యాంకు ఉపయోగిస్తుంది. వీటిని ఇన్స్ట్రుమెంట్స్ అంటాం. క్రెడిట్ కంట్రోల్ ఇన్స్ట్రుమెంట్స్, క్వాలిటేటివ్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ క్వాంటిటేటివ్ ఇన్స్ట్రుమెంట్స్. ఈ పద్ధతులు దేశంలో రుణ ప్రవాహాన్ని నియంత్రించడానికి ఉపయోగపడతాయి. ఆర్థిక వ్యవస్థకు తగినంత డబ్బు సరఫరా ఉందని కనుక ఆర్బీఐ భావిస్తే ఇది ద్రవ్యోల్బణ పరిస్థితిని కలిగించవచ్చని భావిస్తే కనుక అటువంటి సమయంలో ఆర్బీఐ తన గట్టి ద్రవ్య విధానం ద్వారా ద్రవ్యోల్బణ పరిస్థితిని నివారించడానికి ఈ పరపతి నియంత్రణ సాధనాలనే వాటిని ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఆర్బీఐ పరపతిని నియంత్రణ చేస్తుంది. నెక్స్ట్, ఆర్బీఐ యొక్క మరొక ముఖ్యమైన విధి ఏంటి అంటే కస్టోడియన్ ఆఫ్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్, విదేశీ మారక ద్రవ్య రిజర్వుల్ని పరిరక్షించడం. భారతదేశం యొక్క విదేశీ మారక ద్రవ్య నిల్వల్ని ఈ రిజర్వ్ బ్యాంకే పరిరక్షించడం జరుగుతుంది. అంతర్జాతీయ మార్కెట్ రూపాయి విలువలను స్థిరీకరించి నిర్వహించడం, ప్రభుత్వం విధించిన విదేశీ మారక నియంత్రణ, ఇతర ఆంక్షలు అమలు విదేశీ ద్రవ్య నిల్వలను నిర్వహిస్తూ ఉంటుంది. అలాగే రిజర్వ్ బ్యాంకు విదేశీ ద్రవ్య కొనుగోలు, అమ్మకం ధరలను కూడా నిర్వహించడం జరుగుతుంది. భారతదేశం నుండి వివిధ దేశాలకు జరిగే చెల్లింపుల్ని, వివిధ దేశాల నుండి భారతదేశంలోకి వచ్చే వసూళ్ళని అన్నిటినీ కూడా ఈ రిజర్వ్ బ్యాంక్ ద్వారానే జరుగుతాయి. సో రిజర్వ్ బ్యాంకు భారతదేశం తరపున చెల్లింపుల్ని అలాగే వసూళ్ళని చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆర్బీఐ నేషనల్ క్లియరింగ్ హౌస్గా కూడా దాని యొక్క విధిని నిర్వర్తిస్తుంది. జాతీయ క్లియరింగ్ హౌస్ అంటాం. అంటే రిజర్వ్ బ్యాంకు
బ్యాంకుల మధ్య ఏర్పడిన అంతిమ రుణ మొత్తాలని ఈ రిజర్వ్ బ్యాంకే పరిష్కారం చేస్తుంది. అంటే ఒక బ్యాంకు ఇంకొక బ్యాంకు దగ్గర తీసుకున్న రుణాలని తీర్చలేని సమయంలో వాటి మధ్య పరిష్కార మార్గాన్ని చూపించడం అనేది ఎవరు చేస్తారు అంటే రిజర్వ్ బ్యాంకు చేస్తుంది. ఆ రెండింటి మధ్య సెటిల్మెంట్ అనేది చేస్తుంది. దాన్నే క్లియరింగ్ హౌస్ అని చెప్తాము. నెక్స్ట్, ఇప్పటి వరకు చెప్పిన విధులనే కాకుండా రిజర్వ్ బ్యాంకు సాధారణ బ్యాంకింగ్ విధులను కూడా నిర్వర్తిస్తుంది. ఆ విధులు ఏంటి అనేది కొన్నిటిని చూద్దాము. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు మరియు కొన్ని సందర్భాల్లో ప్రైవేటు వ్యక్తుల నుండి కూడా వడ్డీ లేని డిపాజిట్లను స్వీకరిస్తుంది. షెడ్యూల్ బ్యాంకుల యొక్క హుండీలను, ప్రామిసరీ నోట్లను ఆంక్షలు ఏమీ విధించకుండా కొనటం, అమ్మటం, వాటిని తిరిగి డిస్కౌంట్ చేసుకోవడం లాంటి నార్మల్ బ్యాంకింగ్ ఫంక్షన్స్ కూడా చేస్తుంది. అలాగే 90 రోజుల్లోపు తిరిగి చెల్లించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి, స్థానిక సంస్థలకు, షెడ్యూల్ బ్యాంకులకు, రాష్ట్ర సహకార బ్యాంకులకు రుణాలు, అడ్వాన్సులు కూడా మంజూరు చేస్తుంది. భారత ప్రభుత్వ సెక్యూరిటీలను, విదేశీ సెక్యూరిటీలను కొనటం, అమ్మడం లాంటి విధులను కూడా నిర్వర్తిస్తుంది. షెడ్యూల్ బ్యాంకుల నుండి కనీసం 1,00,000కు తగ్గకుండా విదేశీ మారక ద్రవ్యాన్ని కొనడం మరియు వారికి అమ్మడం లాంటివి కూడా చేయడం రిజర్వ్ బ్యాంక్ యొక్క విధే. నెక్స్ట్, ఏ షెడ్యూల్ బ్యాంక్ నుండి అయినా, ఏ విదేశీ బ్యాంకు నుండి అయినా కూడా రుణాలను పొందుతుంది. ఏ విలువైన వస్తువులు, ఆభరణాలు, పత్రాలు సురక్షిత పరిరక్షణలో ఉంచడానికి స్వీకరించడం, వెండి, బంగారం కొనుగోలు చేయడం, అమ్మకం చేయడం లాంటి విధులను కూడా చేస్తుంది. ఇవన్నీ కూడా జనరల్గా అన్ని కమర్షియల్ బ్యాంక్స్ చేస్తాయి. సో ఆర్బీఐ కూడా పైన చెప్పిన ముఖ్యమైన విధులతో పాటు ఈ ఆర్డినరీ బ్యాంకింగ్ ఫంక్షన్స్ను కూడా నిర్వర్తిస్తుంది. అదేవిధంగా ఇంకా ఇతర విధుల కిందకి వస్తే కనుక కేంద్ర బ్యాంకింగ్ విధులు, సాధారణ బ్యాంకింగ్ విధులు మాత్రమే కాకుండా రిజర్వ్ బ్యాంకు ఇంకా ఇంకొన్ని విధులను కూడా నిర్వర్తిస్తుంది. అవి ఏంటంటే, వాణిజ్య బ్యాంకుల యొక్క పర్యవేక్షక సిబ్బందికి శిక్షణ సదుపాయం అందించడం కోసం బ్యాంకర్స్ ట్రైనింగ్ కాలేజ్ని నెలకొల్పడం కూడా జరిగింది. ఈ సహకార సిబ్బందికి శిక్షణ అందించే ఏర్పాటును కూడా చేసింది. అలాగే బ్యాంకింగ్, విత్తము, పరపతి, ద్రవ్యం, వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తికి చెందిన గణాంక సమాచారాన్ని, అంటే స్టాటిస్టిక్స్ ఉంటాయి కదా, వాటిని, ఆ సమాచారాన్ని కూడా సేకరించి ముద్రిస్తుంది, ప్రింట్ కూడా చేస్తుంది. వివిధ పరిశోధన ఫలితాలను, దేశం యొక్క ఆర్థిక స్థితిగతులను నెలవారీ మంత్లీ బులెటిన్స్, ఇతర నిర్ణీత కాల పత్రికల ద్వారా కూడా ప్రచురించడం అనేది జరుగుతుంది. ఎప్పటికప్పుడు మన దేశ యొక్క ఆర్థిక స్థితిగతుల్ని మనకు తెలియజేయడం కోసం అది మ్యాగజైన్స్ని, బులెటిన్స్ కూడా ఇష్యూ చేస్తుంది. నెక్స్ట్, నిషేధించబడిన వ్యాపారం చేయకపోవటం, నాన్ ఇన్వాల్వింగ్ ఇన్ ఫర్బిడెన్ బిజినెస్. సో ఈ కేంద్ర బ్యాంక్ అయిన కారణంగా ఈ రిజర్వ్ బ్యాంక్ అనేది సభ్య బ్యాంకుల వ్యాపారంతో పోటీకి దిగకూడదు. అంటే రిజర్వ్ బ్యాంక్ అనేది దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి, మనల్ని ముందుకు తీసుకెళ్ళడానికి నెలకొల్పబడిన కేంద్ర బ్యాంకు కాబట్టి ఇది మిగిలిన ఏ బ్యాంకులతో కూడా పోటీకి వెళ్ళకూడదు. అలాగే ఎటువంటి ఆర్థిక క్లిష్ట పరిస్థితిని అయినా తట్టుకునే విధంగా తన ఆస్తులను ద్రవ్య రూపంలో ఉంచాలి, లిక్విడిటీ మెయింటైన్ చేయాలి. ఏదైనా వ్యాపారం, వర్తకం లేదా పరిశ్రమల్లో పాల్గొనటం, ప్రత్యక్షంగా ఆర్థిక సహాయం చేయకపోవటం, తన వాటాలను కానీ, ఇతర వాణిజ్య బ్యాంకుల వాటాలను కానీ, వాణిజ్య పరిశ్రమల సంస్థల వాటాలను కానీ కొనుగోలు చేయకపోవటం, హామీ లేకుండా రుణాలు, అడ్వాన్సులు మంజూరు చేయకపోవటం, అలాగే డిపాజిట్లపై వడ్డీ చెల్లించకపోవటం, డిమాండ్ బిల్లులు కానీ మరి ఏ బిల్లులు కానీ వ్రాయటం లేదా అంగీకరించడం ఇలా చేయకపోవటం, ఆఫీసు అవసరాలకు మినహా ఎటువంటి స్థిరాస్తులను కొనకపోవడం, ఇలాంటి వ్యవహారాలలో రిజర్వ్ బ్యాంక్ అనేది పాల్గొనడం చేయదు. సో ఇప్పుడు వరకు కూడా మనం రిజర్వ్ బ్యాంక్ యొక్క ముఖ్యమైన విధులని తెలుసుకున్నాము. నోట్లను జారీ చేయడం, ప్రభుత్వానికి బ్యాంకర్గా వ్యవహరించడం, అలాగే బ్యాంకర్స్కి బ్యాంకులన్నిటికీ కూడా బ్యాంకర్గా వ్యవహరించడం, పరపతిని నియంత్రణ చేయడం, అదేవిధంగా విదేశీ మారక ద్రవ్య రిజర్వులని మెయింటైన్ చేయడం. ఇవి ముఖ్యమైన విధులు. ఈ విధులను మాత్రమే కాకుండా రిజర్వ్ బ్యాంకు
ఇంకా సాధారణ విధులను కూడా నిర్వర్తిస్తుంది. సాధారణ బ్యాంకులు, షెడ్యూల్ బ్యాంక్స్, వాణిజ్య బ్యాంకులు ఏ విధమైనటువంటి విధులను నిర్వర్తిస్తున్నాయో అటువంటి విధులనే రిజర్వ్ బ్యాంకు కూడా నిర్వర్తిస్తుంది. వాటినే కాకుండా దేశం యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడానికి ఇంకా చాలా రకమైనటువంటి విధులను రిజర్వ్ బ్యాంకు పాటిస్తుంది. అదేవిధంగా ఈ విధులన్నిటినీ కూడా నిర్వర్తించడంతో పాటుగా ఎప్పటికప్పుడు బ్యాంకుల్ని ఆడిట్ కూడా చేస్తుంది, అంటే తనిఖీ కూడా చేస్తుంది. అంతేకాకుండా ఇది అంతర్జాతీయ ద్రవ్య నిధిలో ప్రభుత్వ ప్రతినిధిగా కూడా పనిచేయడం అనేది జరుగుతుంది. అక్కడ భారతదేశం యొక్క సభ్యత్వాన్ని కూడా సూచిస్తుంది. సో ఈ విధంగా ఆర్బీఐ వివిధ రకాల విధులను నిర్వర్తించడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.